కేసీ కేసినేని నాని ఎపిసోడు తెలుగుదేశం పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏమిటి అని అంటే, ఎప్పటి నుంచో కేసినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, అధినాయకుడిని కించపరిచేటువంటి విధంగా కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నాడు, వ్యాఖ్యలు చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు. ఎలాంటి నాయకుడు ఉన్నా పోయినా మాకేం అభ్యంతరం లేదు అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసినేని నాని అయితే స్పష్టత ఇచ్చేశాడు, నేను తెలుగుదేశం పార్టీలో ఉండలేను. నన్ను వద్దనుకున్న తర్వాత వాళ్ళ పార్టీ కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ కావద్దని చెప్పిన తర్వాత ఇంకా ఎలా ఉండగలను ఈ పార్టీలో? కాబట్టి తెలుగుదేశం పార్టీని వదిలేయటమే నాకు ఉన్నటువంటి ఆప్షన్ అనేటువంటి విషయాన్ని ట్విట్టర్ ద్వారాగా ఆయన ప్రకటించేశాడు. అలాగని ఊరుకున్నాడా? నేను ఢిల్లీకి వెళ్ళాల్సిందే. ఢిల్లీకి వెళ్ళటం అని అంటే మళ్ళీ ఎంపీగా ఢిల్లీకి మూడోసారి ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళాలి. మరి దానికి ఏదో ఒక ఫ్లైట్ పట్టుకోవాలి కదా. అంటే ఏదో ఒక ఫ్లైట్ మీన్స్ అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ అవసరం కదా నేను పోటీ చేయడానికి. కాబట్టి ఏ రాజకీయ పార్టీలో చేరతానో ఇప్పుడు చెప్పలేను అనేటువంటి విధంగా మాట్లాడారు. మూడోసారి కూడా విజయవాడ నుంచే పోటీ చేస్తాను, విజయవాడ నుంచే గెలుస్తాను, నాకు ఇండిపెండెంట్గా గెలిచేటువంటి ధైర్యం కూడా నాకు ఉంది అనేటువంటి విధంగా కేసినేని నాని ఇప్పటికే మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసినేని నాని తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళటం, వాళ్ళన్నట్లుగా మాకేం అవసరం లేదు, మేమే వదిలించుకున్నాం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ సమయంలో కొంత తెలుగుదేశం పార్టీకి ఇది కొంత నష్టం కలిగించేటువంటి అంశంగానే ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఈ సమయం అనేటువంటి విషయాన్ని మాట్లాడాను అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లకు సంబంధించిన రచ్చరచ్చ జరుగుతుంది. కాపు రామచంద్రారెడ్డి ఇలాగ అందరూ కూడా టికెట్లు రానటువంటి వాళ్ళు గోలగోలు చేస్తున్నారు. ఏంటి మాకు అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి, గోరంట్ల మాధవ్ కాదు, ఇంకా చాలామంది, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సీట్లకు సంబంధించినటువంటి రచ్చ ఏ పరిస్థితికి వస్తుంది? వీళ్ళందరూ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలు నట్టేయటం మునగబోతుందా? ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో, రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన రాజకీయంగా ప్రచారానికి ఉపయోగించుకోవడానికి మంచి అవకాశం ఈ టైంలో. మరి ఈ టైంలోనే తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు, నాని వెళ్ళిపోవటం. ఎందుకంటే విజయవాడ కేంద్రంగా జరిగేటువంటి రాజకీయం కదా ఇది. విజయవాడ కేంద్రంగా జరిగే అంటే రాష్ట్ర కేంద్రంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ మెయిన్ మీడియా అంతా ఇక్కడే ఉంటుంది. మరి రచ్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా రచ్చ జరుగుతుంది. మరి ఇలాంటప్పుడు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళకినా ఈ మాట అన్నారనుకోండి, వైసీపీలో రచ్చ ఈ రచ్చ అంటే, ఏం తెలుగుదేశం పార్టీలో రచ్చ లేదా? కేసినేని నాని విమర్శలు చేయటం లేదా? రాజకీయాల్లో ఎన్నికల సమయంలో సహజం కదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కేసినేని నాని ఇది వివాదం ఇప్పుడు కాదు, 2019 ఎన్నికలకు ముందు నుంచే వివాదాలు ఉన్నటువంటి పరిస్థితి. ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎవరినైనా సరే నిర్మోహమాటంగా ఖండిస్తాడు, వాళ్ళ నాయకులను, వారి పార్టీ నాయకులను కానీ ప్రశ్నిస్తాడు, వాళ్ళ అధినాయకులను కూడా గట్టిగానే మాట్లాడతాడు. నిన్న కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్, బాస్ ఈజ్ రైట్ అని అంటూనే, హిట్లర్ కూడా ఒకప్పుడు రైటే, జర్మనీ నాశనం అయిపోయేంత వరకు హిట్లర్ కూడా రైటే అని. అంటే హిట్లర్ లాంటి నియంత చంద్రబాబు నాయుడు అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని వాడుకుంటారు కదా ఇలాగా. ఇవన్నీ కూడా ఈ టైంలో ఇప్పుడు కాకుండా 2019 ఎన్నికల తర్వాత కేసినేని నాని గెలిచాడు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన బీజేపీలోకి పోతాడని, వైసీపీలోకి వెళ్తాడని, ఇలాంటి పెద్ద చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ మీద కూడా, వాళ్ళ పార్టీ మీద, అదేవిధంగా నాయకుల మీద, ఇక్కడ విజయవాడ నాయకులు, మిగతా నాయకుల మీద కూడా గట్టిగానే విమర్శలు చేశాడు కేసినేని. అప్పుడే ఒకసారి అయిపోతుంది కదా. కేసినేని నానితో తెగదెంపులు చేసుకొని ఉంటే ఇనిషియల్గానే తెలుగుదేశం పార్టీకి కొంత ప్లస్ అయ్యేది. ఎందుకు అని అంటే,
23 మందే గెలిచారు, వాళ్ళల్లో ముగ్గురు నలుగురు పోయారు. అయినా తెలుగుదేశం పార్టీకి ఏం డ్యామేజ్ కాలేదు కదా. ఒక ఎంపీ పోతే ఏమైంది? కేశినేని నానియే కాదు, అసలు గల్లా జయదేవ్ ఎక్కడ ఉన్నాడు? గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఆ పార్లమెంట్లో కనిపిస్తాడు. తర్వాత గుంటూరుకి ఎప్పుడు రాలని పార్లమెంట్ నియోజకవర్గం. ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నాడో కూడా లేదో తెలియదు. మొన్న ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంలో మాత్రమే ఏదో నారా లోకేష్ ఢిల్లీకి వచ్చినప్పుడు అక్కడ కలవటమే కానీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమాలు కానీ ఎక్కడా కానీ గల్లా జయదేవ్ కానీ అరుణ్ కుమార్ కానీ ఎవరు కూడా పాల్గొనట్లేదు. అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిందే లేదు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు, అసలు పార్టీలో ఉన్నట్లే కమ్యూనికేషన్ లేదు. ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఇద్దరు ఎంపీలు పోయే పరిస్థితి అవుతుంది పార్టీకి సంబంధించి. సరే పోనీ వదిలించుకుంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. కేసీఆర్ నాని కూడా ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత పోతే ఈ టైంలో ఎన్నికల సమయంలో ఈ పంచాయతీ తెలుగుదేశం పార్టీకి నష్టం కదా. ఇదేదో మొదల్లోనే చేసుకుంటే అయిపోయేది కదా. అంటే అప్పుడు భయం ఏదో ఉంటే ఒక ఎంపీ మాకు ఎంపీ పోయాడు అనేటువంటి విధంగా. అప్పుడు పోయాడు అనుకోండి, ఆయన ఎంపీగానే ఉండి ఇంకా తెలుగుదేశం పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేసేవాడేమో. ఎందుకంటే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయట్లా. మరి అలాగనే ఏమన్నా వెంటబడతాడో ఏమన్నా భయపడ్డారేమో తెలియదు. కానీ మరి కేసీఆర్ నాని విషయంలో మాత్రం ఇన్నాళ్ళు కొంత ఆయన ఎన్ని మాటలన్నా ఏం చేసినా మాటలంటే కటువుగా మాట్లాడతాడు పార్టీ వైఖరి. ఎందుకంటే పొమ్మని లేక పొగబెట్టినట్టుగా చిన్నీని కొంత కార్యక్రమాలు చేసుకోవటానికి బుద్ధ వెంకన్నని నాగుల మీరాని ఉసుగొలపటం, బోండా ఉమామహేశ్వరరావు చేత బ్యాక్గ్రౌండ్ నుంచి రాజకీయాలు చేయించటం, ఇవన్నీ కూడా పార్టీ చేసిందే కదా. ఎంత చిన్నబాబు నారా లోకేష్ చేశాడని కేసీఆర్ నాని వర్గం వాళ్ళు అంటున్నట్టు అన్నమాట. అని వద్దనుకుంటే అప్పుడే బయటికి పంపించాల్సింది. ఇప్పుడు వరకు ఉంచుకోవటం వల్ల ఈ పరిస్థితి వికటించి మరింత నష్టం కలిగించేటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధాన్ని కేసీనేని నాని వివాదం రూపంలో అందించాడేమో అనిపిస్తుంది. బహుశా కేసీనేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి ఎంత మేరకు నిజమో తెలియదుగా. నాకు నిజంగా అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి మంచి బలమే. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి వాడు, అదేవిధంగా తెలుగుదేశానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా విజయవాడ నుంచి గెలిచినటువంటి వాడు వైసీపీలో చేరాడు అనుకోండి. ఇప్పుడు అతను ఎంపీ టికెట్ అయితే ఇవ్వకపోవచ్చు కానీ కేసీఆర్ నానికి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే బీసీకి ఇవ్వాలనుకుంటున్నాడు విజయవాడ. బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చి నేను కమ్మ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని ఆలోచన. రాజ్యసభ ఇస్తానని ఏదైనా హామీ ఇచ్చి కేసీఆర్ నానికి తీసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం అది తెలుగుదేశం పార్టీకి మైనసే, కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యేదానికి అవకాశం ఉంది.